హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసేవాళ్ళు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. ఇంక ఇదైతే ఉదయం పూట నవీన్ స్కూల్కి వెళ్ళాలి కదా, వాడి కోసం అయితే అన్నం వండుదామని బియ్యం అయితే కడుగుతున్నాను. ఇక్కడైతే సొరకాయ ఉంది కదా, ఇంకా మా ఇంటి దగ్గర వాళ్ళు సొరకాయలు కాస్తున్నాయంట. ఒక కాయ అయితే ఇచ్చారు, ఇంకా అది బయటే ఉంచాను. సొరకాయ కూర చేస్తేనేమో నవీన్ తినడు, పప్పులో పెడితేనేమో మా ఆయన తినడు. సొరకాయ అయితే ఇంకా ముక్కలుగా కట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే వేయాలి. ఇంకా అలాగే బయట ఉంచాను అనుకోండి, ముదిరిపోయిద్ది. కాయ చూడటానికి లావుగానే ఉంది కానీ కాకపోతే ముదరలేదు, లేతగానే ఉంది. ఇంకా ఒక పొయ్యి మీద అయితే అన్నం పెట్టేశాను, ఒక పొయ్యి మీద ఏమో స్నానానికి వేడి నీళ్ళు అయితే పెట్టేశాను. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పిండి గిన్నె ఇంకా ఉన్నాయి తీసి అయితే బయట పెడుతున్నాను. ఇడ్లీ పిండి అయితే కొంచెం ఉంది. 2 రోజులైతే ఇడ్లీనే చేశాను. ఇంక ఈ రోజు అయితే ఇడ్లీ చేయట్లేదు. ఇడ్లీ చేసినా కూడా సరిపోదు అందరికీ. ఇంకా పునుగులు వేద్దామంటేనేమో ఉదయం పూట ఆయిల్ ఫుడ్ ఎందుకులే అని చెప్పేసి వేయట్లేదు. అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను. పునుగులు అవి ఎక్కువగా వేస్తూనే ఉంటాను. కాకపోతే ఆయిల్ అనేది కొంచెం తక్కువగా ఉంది. ఎందుకనో ఈరోజు చేయాలనిపించలేదు, అందుకనే చేయట్లేదు. కూర ఏమో ఇంకా చిక్కుడుకాయ కూర చేస్తున్నాను. నేను ముందు రోజే అనుకుంటాను ఈరోజు టిఫిన్ ఏం చేద్దాం, కూర ఏం చేద్దామని. ఇంట్లో అయితే చిక్కుడుకాయలు ఉన్నాయి. ఇంకా చిక్కుడుకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఈ మధ్య చిక్కుడుకాయలు ఎక్కువగా దొరుకుతున్నాయి, ఎవరో ఒకళ్ళు ఇస్తానే ఉన్నారు. చిక్కుడుకాయ ఫ్రై ఎక్కువగా చేస్తూనే ఉన్నా. చిక్కుడుకాయ ఫ్రై చేయటమో లేదనుకోండి టమాటాలు వేసి కూర చేయటమో ఇలా చేస్తూనే ఉన్నా. నవీన్ అయితే గొడవ చేస్తున్నాడు, ఎక్కువగా చిక్కుడుకాయలు చేస్తున్నావు, తిని తిని బోరు కొడుతుందని. అసలు ఈ పిల్లలతో పెద్ద సమస్య అనుకోండి. ఏ కూర చేసినా తినరు. సరేలే వాళ్ళకి నచ్చిన కూర చేద్దాంలే అని చేసామనుకోండి, 2 సార్లు 3 సార్లు వెంట వెంటనే చేస్తే తిని తిని బోర్ కొట్టిందంటారు. మరి ఇంకా ఏం కూరలు చేయాలి మనం చెప్పండి? బంగాళదుంప చేశాను అనుకోండి, 2 సార్లు చేశాను అనుకోండి, తిని తిని బోర్ కొట్టిందంటారు. అది వారంలో 1 సారి 2 సార్లే, ప్రతిరోజు అదే ఏం చెయ్యం కదా. మళ్ళీ తిని తిని బోర్ కొట్టిందంటారు. పప్పు చేస్తే అంతే అంటారు. ఏ కూర చేసినా అంతేనండి పిల్లలతోటి. మనం ఇంట్లో ఏ కూర చేసినా కానీ పిల్లలు వంక పెట్టకుండా తింటే అంతకంటే కావాల్సింది మనకేం లేదనుకోండి. కానీ అందరి పిల్లలు మాత్రం అలాగ ఉండరు. వండి పెట్టింది వంక పెట్టకుండా తినే పిల్లలు ఉన్న తల్లిదండ్రులు వాళ్ళు మాత్రం చాలా అదృష్టవంతులు అనుకోండి. ఇంకా చిక్కుళ్ళు అయితే పొయ్యి మీద వేసాను. కొన్ని అయితేనేమో పాడైపోయినాయి. ఆ పాడైపోయినాయి ఏమో పైన తోలు ఉంటుంది కదా, అది తీసి పడేసి గింజల వడికి తీసాను. ఇంకా పొయ్యి మీద వేసి కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టాను. టిఫిన్కి అయితేనేమో ఇడ్లీ పిండి ఉంది కదా, ముందే అనుకున్నాను ఇడ్లీ పిండిలో గోధుమ పిండి కలిపేసి దోశలు పోద్దాంలే, పునుగులు ఇంకెందుకో ఆయిల్ ఫుడ్ ఎందుకో తినాలనిపించలేదు. ఇంక అందుకని దోశలు పోద్దాంలే అనుకున్నాను. దోశలు అనుకోండి, ఈ దోశలు కొంచెం కారం వేసి పోసినా నవీన్ ఇష్టంగానే తింటాడు. ఇంక ఇంట్లో మంచినీళ్ళు అయితే అయిపోయినాయి. ఇంకా వాటర్ తీసుకురాబోయే ముందు క్యాన్ అయితే కడుగుతున్నాను. అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను, ఎక్కువైతే క్లీన్ చేయను. కానీ ఇంకా పైన ఏదో ఒకటి మరకలు పడతా ఉంటాయి కదా, వంటగదిలో ఉంటుంది, అందులో గ్యాస్ పై పక్కనే ఉంటుంది, ఏదో ఒకటి చిందులు ఒక్కోసారి పడతా ఉంటాయి. క్యాన్ మీద ఇంకా ఏదో ఒకటి బోర్లిచ్చే ఉంచుతాను. కాకపోతే పక్కన ఉంటుంది కదా, పక్కన ఏ ఒకటి పడతా ఉంటాయి. ఇంకా లోపల అంతా క్లీన్ చేస్తున్నాను. అంట్లు రుద్దుకునే పీచు ఉంది కదా, ఇంకా అది లోపలికి వేసేసి కొంచెం నీళ్లు పోసేసి మొత్తం గిలక్కొడుతున్నాను. ఎక్కువ పాచిపెట్టి అయితే ఏముండదు, క్లీన్గానే ఉంటుంది. కాకపోతే మనం వంట చేసేటప్పుడు ఒక్కోసారి హడావుడిగా ఫాస్ట్గా చేయాలని చెప్పేసి క్యాన్ని ఇంకా అంతే ఏ చేతులతో పడితే ఆ చేతులతో పట్టుకుంటూ ఉంటాం. ఒక్కోసారి పిల్లలు కూడా అంతే చేస్తూ ఉంటారు. అందుకనే పైన అయితే మాత్రం కొంచెం డస్ట్ అనేది ఉంటుంది. అదిగాక క్యాన్కి పైన కొంచెం డిజైన్ ఉంది, ఆ డిజైన్లో ఏదో ఒకటి ఇరుక్కపోతూ ఉంటుంది. స్టీల్ కప్ బ్రష్ రుద్దామనుకోండి నీట్గా క్లీన్ అయితే, లేదనుకోండి పాత బ్రష్లు అవన్నీ ఉంటే క్లీన్ చేయొచ్చు. ఇంకా క్యాన్ అయితే కడిగేసి ఇచ్చేసాను. ఇంకా టిఫిన్ చెప్పాను కదా, ఇడ్లీ పిండి అయితే ఉంది. ఇంకా అందులో అయితే గోధుమ పిండి కలుపుతున్నాను. గోధుమ పిండి కలిపేసి దోశలు అయితే పోయాలి. ఇంకా గోధుమ పిండి కవర్ అయితేనేమో ఇలా మడిచేసి దానికైతే ఒక క్లిప్ పెట్టేసి, ఇంకా అరమార్ ఉంది కదా అక్కడ, ఇంకా అరమార్లు అయితే పెట్టుకుంటాను. ఒక డబ్బాలో పోసి పెట్టుకోవటం, ఇంకా ఆ విధంగా అయితే చేయను. గోధుమ పిండి కలపాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. మనం కలిపేటప్పుడు ఉండలు ఉండలుగా ఉంటుంది. మనం ఎంత కలిపినా సరే ఆ ఉండలు అనేది పోదు. అందుకని నీళ్ళనేది ఒకేసారి పోయకూడదు. మనం నీళ్ళనేది ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం నీళ్లు పోసుకొని తిప్పుకోవాలి. ముందు ఇడ్లీ పిండిలో గోధుమ పిండి వేసాను కదా, ఆ పిండి మొత్తం ఇడ్లీ పిండిలో కలిసిపోయే విధంగా అయితే కలుపుకోవాలి. మనం ఇలా కలిపినా కూడా త్వరగా అయితే కలవదు. అందుకని ఇదిగోండి ఈ మిక్సర్ ఉంది చూడండి, స్టీల్, ఇవి ఎక్కువ రేటు కూడా ఉండవు, ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉంటాయిలేండి. ఇంకా దీన్ని పెట్టి కలుపుకున్నాం అనుకోండి ఉండలు లేకుండా బాగా కలిసిపోయింది, మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. అదే గరిటతో కలపడం అనుకోండి చాలా టైం పట్టిద్ది. ఎంతసేపు కలిపినా సరే కొంచెం ఉండలు ఉండలుగానే ఉంటుంది. ఇంక ఇలాంటి మిక్సర్ లేదో అనుకున్న వాళ్ళు కొంచెం కొంచెం వాటర్ పోసి అయితే కలుపుకోండి. ఇంక ఇదిగోండి పిండి అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి. మరీ లూజ్గా కలుపుకోకూడదు, మరీ గట్టిగా కలుపుకోకూడదు.
అస్సలు లూజ్ అనేది అవ్వకూడదు. లూజ్ అయిందనుకోండి దోస అనేది ఇరిగిపోయిద్ది, సరిగ్గా రాదు. కొంచెం గట్టిగా ఉన్నా పర్వాలేదు, దోస బాగానే వచ్చేసిద్ది. దోసల పిండి కంటే కూడా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఇడ్లీ పిండితో దోసలు కూడా చాలా బాగుంటాయి అప్పుడప్పుడు వేడి వేడిగా తింటే. మా అబ్బాయికి అయితే ఇష్టం, వాడికి బాగా ఇలా దోసలు పోసి కారం వేసుకొని తినడానికి ఇష్టపడతారు. ఇందులో చట్నీ వేసాను అనుకోండి తినరు. కారం కానీ అల్లపు చట్నీ కానీ ఇలాంటివి అయితే చాలా బాగుంటాయి. ఇంకా పిండి అయితే కలిపి పెట్టేశాను. ఈలోపు నేను ఉల్లిపాయ అయితే కట్ చేస్తున్నాను. పొయ్యి మీద ఏమో చిక్కుడుకాయలు ఉన్నాయి, ఒక పొయ్యి మీద అన్నం అయితే ఉంది కదా. పిల్లలు స్నానం చేసి వచ్చిన తర్వాత వాళ్ళకి వేడి వేడిగా అయితే టిఫిన్ చేసిస్తాను. ఈ లోపు అయితే నేను కూర రెడీ చేసుకుంటాను. లేటుగా నిద్ర లేచినా సరే నేను పనులనేది ప్రాసెస్లో చేసుకున్నాను అనుకోండి, త్వరగా పనులు అయిపోతే పిల్లలకి లంచ్ బాక్స్ కూడా టయానికి అందించగలుగుతాను. 8:15 వాళ్ళకి ఆటో వచ్చేసిద్ది. 6:30, 7 లోపు అయితే నిద్రలేస్తాను. లేచిన వెంటనే ఒక పొయ్యి మీద అన్నం పెట్టేస్తాను, స్నానానికి వేడి నీళ్ళు పెట్టేస్తాను. ఏం కూర చేయాలి, ఏం టిఫిన్ చేయాలి అనేది ముందు రోజే అనుకుంటాను. ఈరోజు ఈ కూర చేద్దాం, ఈరోజు ఈ టిఫిన్ చేద్దాం అని చెప్పేసి. ఇంకా కూర అయితే పొయ్యి మీద వేసాను. ఎందుకంటే కూర ఉడకటానికి మనకు కొంచెం టైం పట్టిద్ది కదా, అందుకోసం ఫస్ట్ కూర అయితే పొయ్యి మీద వేసుకుంటాను. కూర ఉడికేలోపు టిఫిన్ అయితే రెడీ చేసుకుంటాను. ఈలోపు పిల్లలు స్నానం అది చేసి వచ్చి రెడీ అవుతారు కదా. ఇంకా రెడీ అయ్యి వచ్చినప్పుడు వాళ్ళకి అయితే వేడివేడిగా చేసి ఇవ్వచ్చు. వేడివేడిగా ఉందనుకోండి టిఫిన్ పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. అదే ఆరిపోయిందనుకోండి, మనం ఎప్పుడో 6 గంటలకి అలా చేసి పెట్టామనుకోండి, ఆరిపోతే పిల్లలు తినరు. వాళ్ళు వెళ్ళేటప్పటికి 7:15 అయిపోయిద్ది. ఇంకా దోశలు అయితే పోస్తున్నాను. మనం మామూలుగా దోశలు పోసుకుంటాం చూడండి, మినప్పిండి బియ్యం కలిపి దోశలు పోసుకుంటాం కదా. ఆ దోశలు అయితే మనం ఎలా పోస్తాము, మధ్యలో పిండి పోసి తర్వాత గరిటె పెట్టి రుద్దుతాము. అది పల్చగా బాగానే వచ్చింది. కానీ ఈ దోశలు అలా పోయటానికైతే రావు. మనం గరిటె పెట్టి తిప్పామనుకోండి, ఆ గరిటెతో పాటు అంటుకొని లేసొచ్చి ఉండలుగా వచ్చేస్తుంది. అందుకని దీన్ని ఏం చేస్తారంటే పిండి మొత్తం ఇలా పోసేసుకోవాలి. ఫస్ట్ చుట్టూ పోసేసుకొని తర్వాత మధ్యలో కొంచెం పోసి పోసిన దాన్ని రుద్దుకోవాలి. అప్పుడు దోశ అనేది పర్ఫెక్ట్గా వచ్చిద్ది. ఒక్క చోట పిండి మొత్తం పోసి రుద్దామంటే మాత్రం దోశ రాదు, ఉండలుగా అయిపోయిద్ది. ఇంకో పొయ్యి మీద కూర కూడా చేస్తున్నా కదా, ఉల్లిపాయలు అయితే ఫ్రై అయినాయి. ఇంకా చిక్కుడుకాయలు ఉడకబెట్టాను కదా, అవి వడగొట్టేసి ఇంక ఇదిగోండి చిక్కుడుకాయలు కూడా వేసాను. దోశ కూడా గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకోవాలి, మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టుకోకూడదు. మీడియం కంటే కూడా కొంచెం తక్కువే ఉండాలి. మరీ సిమ్లో కాదు, మీడియం ఫ్లేమ్ కాదు, ఈ రెండింటికి మధ్యలో ఉండే విధంగా అయితే పెట్టుకుంటే దోశ అనేది పర్ఫెక్ట్గా వచ్చిద్ది. గ్యాస్ హైలో పెట్టామనుకోండి మాడిపోయిద్ది, త్వరగా మాడిద్ది. దోశ మాత్రం మాడిపోయిద్ది, పచ్చిగా ఉండిద్ది, సరిగ్గా రాదు. అందుకని గ్యాస్ అనేది ఎంత తక్కువ పెట్టుకుంటే దోశలు అనేవి అంత పర్ఫెక్ట్గా వస్తాయి. దోశలో మెత్తంగా చాలా బాగుంటాయి. మనం చూడటానికి పిండిగా ఉండయి, పచ్చిగా ఉండయి, బాగుంటాయో బాగుండవో అనుకుంటాము. ఏం కాదు, చాలా బాగుంటాయి. ఇవి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా కూడా చేసేవచ్చు. ఉదయం పూట మనం ఇడ్లీ చేసామనుకోండి, ఇంక ఇడ్లీ పిండి ఉండిద్ది కదా, ఆ పిండిలో కొంచెం గోధుమ పిండి కలిపేసి ఇలా దోశలు పోసిచ్చామనుకోండి, సాయంత్రం పూట స్నాక్స్గా కూడా పిల్లలు ఇష్టంగా తింటారు. ఇంకా కూర కూడా రెడీ అయింది. నవీన్కైతే లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను. వాటర్ బాటిల్కి నీళ్లు పోయటం, లంచ్ బాక్స్ సర్దటం ఇవన్నీ నేనే చేస్తాను. వాడు ఇంకా రెడీ అయ్యి టిఫిన్ తినేటప్పటికే ఇంకా ఆటో అనేది వస్తూ ఉంటుంది. ఇంకా సపరేట్గా లంచ్ బాక్స్ కూడా తీసుకెళ్ళడు, బ్యాగ్లోనే పెట్టుకొని వెళ్తాడు. ఇంకా బ్యాగ్లో వెనక వైపున జిప్పు ఖాళీగానే ఉంటుంది కదా, అందులో పెట్టుకొని వెళ్తున్నాడు. అంతకుముందు అయితే తీసుకెళ్లేవాడు, కానీ ఇప్పుడైతే ఇంకా పిల్లలకి ఫ్యాషన్ అయిపోయింది, పెద్దవాళ్ళు అవుతున్నారుగా, సపరేట్గా తీసుకెళ్లకుండా ఈ బ్యాగ్లోనే పెట్టుకొని తీసుకెళ్తున్నాడు. ఇంకా స్నాక్స్ అయితే ఏం పంపించను. ఇంకా 5 గంటలకల్లా వాడు వచ్చేస్తాడు. 5 గంటలకల్లా ఇంట్లోనే ఉంటాడు. ఇంకా వచ్చిన వెంటనే స్నాక్స్ తింటాడు. ఉదయం పూట టిఫిన్ తిని వెళ్తున్నారు, మధ్యాహ్నం అన్నం తింటారు. ఇంకా వేరే స్నాక్స్ అయితే ఏం పంపించను. కాకపోతే ఇంట్లో జామకాయలు అలాంటివి ఉంటే మాత్రం ఒక కాయ బాక్స్లో వేస్తాను. లేదనుకోండి ఎక్కువ శాతం ఇంటికి వచ్చిన తర్వాతే తింటాడు. స్కూల్కి డబ్బులు కూడా ఇవ్వను కొనుక్కోవడానికి. డబ్బులు ఇచ్చామనుకోండి ఇంకా వాళ్ళు కొనుక్కునేది ఏముంటుంది, ఈ కుర్కురేలని ఇవన్నీ చెదారం కొనుక్కుంటారు. ఎప్పుడో ఒకసారి అయితే ఇస్తాము. ఇంకా పిల్లలకి బయట ఫుడ్ తినాలనిపించింది కదా, పిల్లలందరూ కొనుక్కుంటా ఉంటుంటారంట, అందుకని ఎప్పుడో ఒక్కసారి అయితే ఇస్తుంటాను. ఎక్కువ శాతం నేను ఇంట్లోనే చేస్తుంటానండి, ఏ చేసినా కానీ ఇంట్లోనే. బయట అనేది చాలా తక్కువ. ఇంకా అప్పుడప్పుడు నూడిల్స్ అని ఇంకా మంచూరియా ఉంటాయి చూడండి, అవి అప్పుడప్పుడు అయితే తెప్పించుకుంటాం. పానీపూరి ఎప్పుడో నెలకో 2 నెలలకు ఒక్కసారో, అంతేగాని వారానికి 10 రోజులకి అలా అయితే ఉండదు. 2 నెలలకు ఒక్కసారి అలా తెప్పించుకుంటాం, అంతకంటే ఎక్కువైతే తెప్పించుకోము. ఒక్కోసారి అయితే అది కూడా ఉండదు, ఇంకా చాలా లేట్ కూడా అయ్యిద్ది. చికెన్ బిర్యానీలు ఇలాంటివి కూడా అసలు తెప్పించుకోము. ఎక్కువ శాతం సండే అప్పుడు చికెన్ వండుకుంటా, బిర్యానీలు అవి చేసుకుంటానే ఉంటాము. ఎక్కువ శాతం ఇంట్లోనే వండుతుంటాను.
ఇంకా నవీన్ స్కూల్కి వెళ్ళిన తర్వాత మంచాలైతే అవన్నీ తీసేసి ఇంకా కసువులైతే ఊడుస్తున్నాను. ఇంకా మంచం తీసినప్పుడు కొంచెం ఎక్కువ డస్ట్‌గా ఉంది, కాళ్ళకి అంటుకుంటుంది, దుమ్ము దుమ్ముగా ఉంది అనుకున్నప్పుడైతే కసువులు ఊడుస్తాను. చూడండి సన్నటి దుమ్ము ఎంతొస్తుందో. మంచం అనేది నవారు మంచం కదా! అందులో బయట వరండాలో పెట్టించుతాను. మాకు రోడ్డు పక్కన ఇల్లు కదా! కొంచెం దుమ్ము అనేది ఎక్కువగా వస్తూనే ఉంటది. మంచాలు ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారే ఉతికేది. అందుకని నైట్ పడుకున్నప్పుడు కొంచెం దుమ్మనేది రాలుతా ఉంటది. అందుకనే కాళ్ళకి అంటుకోకుండా ఉండిద్దిలని చెప్పేసి పైనైతే కసువు ఊడుస్తాను. మొత్తం నీట్‌గా అయితే ఏం ఊడవనులెండి. తర్వాత ఇంట్లో పని అయిపోయిన తర్వాత నీట్‌గా కసువులు ఊడ్చుకొని బండ్లు తుడుచుకుంటాం కదా! ఇంకా అందుకని ఏదో పైనైతే అలా ఊడ్చేస్తాను. ఇంకా కసువు ఊడ్చేసి అంట్ల స్టాండ్‌లో అంట్లయితే సర్దుతున్నాను. టబ్‌లో అంట్లన్నీ బయటేసి నీళ్ళైతే చల్లేసాను. ఇంక తర్వాత బట్టలు కూడా నానబెట్టాను. కొంచెం సరిపేసి బట్టలు నానబెట్టాననుకోండి బాగా నానతాయి గదా! నేను అంట్లు కడిగేలోపు ఇంక బట్టలైతే బాగా నానతాయి. అంట్లు సర్దేసి నేను హాట్ వాటర్ అయితే తాగుతాను. ఇప్పుడు కూడా వేడి నీళ్ళు పొయ్యి మీద పెట్టేసుకొని అవి వేడయ్యేలోపు ఇంక అంట్లయితే సర్దుకుంటున్నాను. నిన్న టిఫిన్ ఇడ్లీ అయి వండాను గదా! ఇంక ఇడ్లీ పాత్ర అవన్నీ అయితే కడిగేసాను. ఈ మధ్య ఇడ్లీ పాత్ర అయితే ఇంక ఇడ్లీ వండటం అయిపోయిద్ది, రేపైతే ఇడ్లీ వండను అనుకున్నప్పుడైతే ఇడ్లీ పాత్ర కడుగుతున్నాను. లేదనుకోండి ఇంక అదే వాడుతున్నాను. ప్లేట్లు కడుగుతానులే, ఓన్లీ పాత్ర వరకే ఇంక అలా ఉంచేస్తున్నా. ప్రతిరోజు ఏం కడుగుతాంలే, అందులో మనం ఏమి వాడం కదా, ఓన్లీ వాటర్ పోసే ఉంచుతాము. అందుకని 2 రోజులు ఇడ్లీ వండుతాను. అంటే ఒక్కరోజేలేండి కడగంది, ఒకరోజు కడగను. రెండో రోజు వండుతాం కదా, వండిన తర్వాత కడిగేస్తాను. మూడో రోజు ఇంకా ఇలా దోసలు పోయటం కానీ, పునుగులేయటం కానీ ఏదో ఒకటి చేస్తాను. 2 రోజులే పిల్లలు ఇడ్లీ తినేది, ఇంకా అంతకంటే ఎక్కువైతే తినరాళ్ళు. అంట్ల స్టాండ్‌లో అంట్లయితే సర్దేశాను. ఇంకా అంట్లు కడిగేసి, బట్టలు ఉతికేసి, ఈ పని మొత్తం అయిపోయిన తర్వాత ఇంక బయటైతే కడుగుతున్నాను. బయట ఈ బండ్లు కూడా రోజు కడగను గానీ, అప్పుడప్పుడైతే కడుగుతా ఉంటా. వారానికి 10 రోజులకి కడుగుతాను. రోజు ఇల్లు తుడిచేటప్పుడు మాత్రం నీళ్లు చల్లైతే తుడుస్తా ఉంటాను. ఈ సైకిల్ మీద కూడా నీళ్లు చల్లుతున్నాయి. ఎందుకంటే సైకిల్ మీద అయితే బట్టలు ఆరేస్తాను. బట్టలు ఆరేయటానికి దుమ్ము దుమ్ముగా అనిపిస్తుంది. అందుకని బండ్లు కడిగినప్పుడు ఇంకా సైకిల్ మీద నీళ్లు చల్లేసి సైకిల్ కూడా నీట్‌గా కడుగుతాను. ఇప్పుడు బట్టలన్నీ కిందే ఆరేస్తున్నాంగా, డాబా మీద ఆరేయట్లేదు కదా! ఇంకా అందుకోసం సైకిల్ నీట్‌గా కడిగాననుకోండి దుమ్ము లేకుండా ఉండిద్ది. బట్టలు ఆరేసుకోవచ్చు. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెట్టండి.